కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. స్థానిక దీప్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పెను కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో లాడ్జిలో 22 గదుల్లో సుమారు 33 మంది ప్రయాణికులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు లాడ్జిలో 22 గదులకు ఈ మంటలు అంటుకుని దట్టమైన పొగ కమ్మేసింది. అప్రమత్తమైన లాడ్జి సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు అదుపు చేయడంతో 32 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే పూర్తి స్థాయిలో అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై లాడ్జిలో ఉన్న వారిని విచారిస్తున్నారు. భారీ ప్రాణ నష్టమైతే తప్పింది. నాణ్యత లేని వైరింగ్, భద్రతా ప్రమాణాల లోపం ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, లాడ్జీల వంటి జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం అత్యంత అవసరం. లేని పక్షంలో ఇలాంటి చిన్న పొరపాట్లు భారీ ప్రాణ నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. కాగా ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది.